Hi everyone, welcome back to English with Jelly sir. So today in this video we are going to discuss adjectives. So we know that in the adjectives we have degrees of comparison, right? Positive, comparative and superlative. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చినప్పుడు మన కరెక్షన్ అనేది అంటే ఎర్రర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రైట్, లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. హీ ఈజ్ మోర్ టాలర్ దాన్ హిస్ బ్రదర్. మనకేమిచ్చాడు ఇక్కడ సెంటెన్స్ హీ ఈజ్ మోర్ టాలర్ అన్నాడు. సో టాలర్ అంటే ఏంటి? యాక్చువల్‌గా మనకి టాల్ అన్నప్పుడు ఇది వన్ రైట్, వన్ సిలబుల్ వర్డ్ టాల్. సో వన్ సిలబుల్ వర్డ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈఆర్ అండ్ ఈఎస్టీ అనేది యాడ్ చేస్తాం. సో ఆ విధంగా పాజిటివ్ నుండి కంపారిటివ్‌లోకి, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్‌లోకి ఇది మారుతుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ టాల్ అనేది అంటే సింగిల్ సిలబుల్ వర్డ్ అయినా కూడా మనకి సింగిల్ సిలబుల్ వర్డ్ అయినప్పుడు ఈఆర్ అనేది యాడ్ చేయడం వల్ల అది కంపారిటివ్ డిగ్రీలోకి మారిపోతుంది. బట్ ఈ టాలర్ అనేది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేసారు ఇక్కడ మనకి మోర్ అనే అడిషనల్ వర్డ్ ఇవ్వడం జరిగింది. రైట్, ఎప్పుడైతే మోర్ దాన్ 2 సిలబుల్స్ వచ్చినప్పుడు లేదా మోర్ దాన్ 1 సిలబుల్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ అడ్జెక్టివ్ వర్డ్‌కి మనం మోర్‌ని యాడ్ చేస్తాం. ఎందులో? కంపారిటివ్‌లో. అదే సూపర్లేటివ్‌లో అయితే మోస్ట్ యాడ్ చేస్తాం. రైట్. సో అది నెక్స్ట్ క్వెషన్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తారు. రైట్. ఆల్రెడీ టాలర్ అనే కంపారిటివ్ డిగ్రీ వర్డ్ అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ మళ్ళీ మోర్ అనేది రావడం రాంగ్ అవుతుంది. అంటే ఇది డబుల్ కంపారిటివ్ అవుతుంది. ఇక్కడ మోర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇది డబుల్ కంపారిటివ్ అవుతుంది కాబట్టి సో మోర్ అనేది ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది. రైట్. సో కమింగ్ టు సెకండ్ వన్. షీ ఈస్ ద మోస్ట్ స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. సో మళ్ళీ మనకేమిచ్చాడు? షీ ఈజ్ ద మోస్ట్ అన్నాడు. మళ్ళీ ఏంటి? స్మార్టెస్ట్. సో నార్మల్‌గా ఏమవుతుంది? స్మార్ట్‌కి స్మార్ట్. స్మార్ట్ అంటే మళ్ళీ సింగిల్ సిలబుల్. అప్పుడు స్మార్టర్, స్మార్టెస్ట్. రైట్, ఈ విధంగా రావాలి. సో ఆల్రెడీ స్మార్టెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఆల్రెడీ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ మోస్ట్ అనే వర్డ్ యాడ్ చేశాడు కాబట్టి అది రాంగ్ అవుతుంది. కమింగ్ టు థర్డ్ వన్. హి ఈస్ ద బెటర్ ప్లేయర్ ఇన్ ద టీమ్. సో ఏమిచ్చారు మనకి? అతడి గురించి చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? హి ఈస్ ద బెటర్ ప్లేయర్. ఎక్కడ? ఇన్ ద టీమ్. సో టీమ్ అంటే ఏంటి? మోర్ దాన్ 1 మెంబర్. సో టీమ్ అంటే ఏంటి ఇక్కడ? మోర్ దాన్ 1 మెంబర్. సో ఆర్ మోర్ దాన్ 2 మెంబర్స్ అని కూడా అనొచ్చు టీమ్ అంటే. సో మోర్ దాన్ 2 మెంబర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? రైట్, మనకి బెటర్ అనే అడ్జెక్టివ్ రాదు. సో బెటర్ యాక్చువల్లీ ఎప్పుడొస్తుంది? కంపారిటివ్‌లో వస్తుంది. గుడ్, బెటర్, బెస్ట్. రైట్. సో వెన్ యూర్ కంపేరింగ్ బిట్వీన్ 2 పీపుల్, ఎంతమంది? ఇద్దరిని మాత్రమే కంపేర్ చేస్తున్నప్పుడు మనం బెటర్ అనే అడ్జెక్టివ్‌ని వాడాలి. సో ఇఫ్ యూ ఆర్ కంపేరింగ్ మోర్ దాన్ 2 పర్సన్స్ ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? బెస్ట్ ప్లేయర్ అనాలి. ఏమనాలి? బెస్ట్ ప్లేయర్. హి ఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్. సో అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ వన్. గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ ఎనీ మెటల్. సో మనకి ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నాడు? గోల్డ్ ని కంపేర్ చేస్తున్నాడు. సో గోల్డ్ ని దేంతో? ఎనీ మెటల్. ఏమిచ్చాడు ఇక్కడ? ఎనీ మెటల్. సో ఎనీ మెటల్ అనడం అనేది ఇక్కడ కరెక్టేనా? అంటే మోర్ ప్రీషియస్ ఓకే, రైట్, దాన్ ఎనీ మెటల్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఎనీ అనేది మనకి రాంగ్ అవుతుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఇంతమంది ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకుందాం. లేదా 5 మెటల్స్ ఉన్నాయనుకుందాం. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, రైట్, ఇంకా ఐరన్, కాపర్, ఈ విధంగా 5 మెటల్స్ ఉన్నాయనుకుందాం. సో ఈ 5 మెటల్స్ ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? నార్మల్‌గా గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ ఎనీ మెటల్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ వన్ గోల్డ్ అనుకుందాం. సో ఇక్కడ ఇది బ్రాంజ్, సిల్వర్, రైట్, ఐరన్, కాపర్, ఈ విధంగా ఉందనుకుందాం. ఫస్ట్ వన్ గోల్డ్ అయినప్పుడు ఏమైతుంది? ఇక్కడ మనం గోల్డ్ ని ఈ 5 తో కంపేర్ చేస్తున్నప్పుడు అంటే ఎనీ మెటల్ అన్నప్పుడు ఏమవుతుంది? 5 ని కంపేర్ చేసినట్టు అవుతుంది. అంటే గోల్డ్ అనేది మళ్ళీ గోల్డ్ తో కంపేర్ చేసినట్టు అవుతుంది. సో అందువల్ల ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. సో ఇక సెంటెన్స్ ని మనం కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అంటే ఆ గోల్డ్‌ని అదర్ మెటల్స్‌తో కంపేర్ చేయాలి. దేనితో కంపేర్ చేయాలి? అదర్. అదర్ అంటే ఏంటి ఇక్కడ? ఈ 4 ఐటెమ్స్. ఈ 4 ఐటెమ్స్‌తో కంపేర్ చేయాలి. సో 4 ఐటెమ్స్‌తో కంపేర్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి మనం? ఎనీ అదర్ మెటల్ అనాలి. ఏమనాలి ఇక్కడ? ఎనీ అదర్ మెటల్ అనాలి. అప్పుడు గోల్డ్ అనేది ఈ రిమైనింగ్ 4తో కంపేర్ చేసినట్టు అవుతుంది. సో మనం అదర్ అనకుంటే ఏమవుతుంది? అది అదర్ మెటల్‌తో కాకుండా ఇంక్లూడింగ్ గోల్డ్. గోల్డ్‌తో కూడా మళ్ళీ కంపేర్ చేసినట్టుగా అవుతుంది. సో, ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి, అప్పుడు అందులో మనకి అదర్ అనేది రాకపోవడం ఎర్రర్ అవుతుంది. రైట్? కమింగ్ టు ఫిఫ్త్ వన్.
దిస్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద టూ ఆప్షన్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? దిస్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద టూ ఆప్షన్స్. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సారీ, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? టూ ఆప్షన్స్ ఉన్నాయి. సో టూ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి బెటర్ అనేది కరెక్టే. ఇందులో నో ఎర్రర్, గుర్తుపెట్టుకోండి. రైట్. ఒకవేళ బెటర్ కాకుండా బెస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే వెన్ యూఆర్ కంపేరింగ్ బిట్వీన్ టూ థింగ్స్ ఆర్ టూ పర్సన్స్, ఏమవుతుంది? మనం సూపర్లేటివ్ డిగ్రీని తీసుకోకూడదు. ఓన్లీ కంపారిటివ్ అడ్జెక్టివ్ మాత్రమే తీసుకోవాలి. రైట్. కమింగ్ టు సిక్స్త్ వన్. దిస్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ప్లాన్. ఏమిచ్చాడు మనకి ఇక్కడ? దిస్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ అన్నారు. సో మోస్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ అనేది కరెక్టేనా అంటే కాదు. ఎందుకు అంటే మనకి పర్ఫెక్ట్ అనేది ఏంటి? యాక్చువల్‌గా పర్ఫెక్ట్ అనేది ఏంటి అంటే అబ్సల్యూట్ అడ్జెక్టివ్స్ అంటాం దాన్ని. ఏమంటాం మనం ఇక్కడ? అబ్సల్యూట్ అడ్జెక్టివ్స్. అబ్సల్యూట్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? రైట్. అది మనకి తెలుసుకోవాలి. అబ్సల్యూట్ అంటే ఏంటి అంటే అవి ఆల్రెడీ అత్యంత స్థాయిలో ఉంటాయి. అబ్స్ అబ్సల్యూట్ అంటే ఏంటి? సూపర్లేటివ్ గాని, అబ్సల్యూట్ గాని అనొచ్చు. అంటే ఆల్రెడీ అది అత్యంత స్థాయి. అంటే హై ఎండ్ అన్నట్టు. ఆల్రెడీ అవి హై ఎండ్‌లో ఉంటాయి. హై ఎండ్ ఈస్ నథింగ్ బట్ సూపర్లేటివ్. సో సూపర్లేటివ్ వర్డ్స్‌ని మనం అబ్సల్యూట్ అడ్జెక్టివ్స్ లేదా సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. సో ఆల్రెడీ పర్ఫెక్ట్ అన్నాక మళ్ళా పర్ఫెక్ట్ మించిన అడ్జెక్టివ్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు పర్ఫెక్ట్ వచ్చాక మళ్ళీ మోస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో దానికి మళ్ళీ మోస్ట్ అనేది మనం వాడకూడదు. సో అందువల్ల అది మోస్ట్ వాడడం వల్ల సెంటెన్స్ అనేది ఎర్రర్ అవుతుంది. పర్ఫెక్ట్ అంటేనే సూపర్లేటివ్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు దిస్ ఇస్ ద మోస్ట్ యూనిక్ ఐడియా. మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇందులో? దిస్ ఇస్ ద మోస్ట్ యూనిక్, గుర్తుపెట్టుకోండి. యూనిక్ అనేది ఏంటి? మళ్ళీ అది అబ్సల్యూట్స్ అంటే సూపర్లేటివ్. యూనిక్ అంటేనే రైట్ హై ఎండ్ అడ్జెక్టివ్ అనొచ్చు. మళ్ళీ దాన్ని మించిన అడ్జెక్టివ్ అనేది ఉండదు. అలాంటప్పుడు మనం మోస్ట్ ని వాడకూడదు. రైట్. దిస్ టాస్క్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్. ఏమిచ్చాడు మళ్ళీ ఇక్కడ? దిస్ టాస్క్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్ అన్నాడు. ఇంపాసిబుల్ అంటే నాట్ పాసిబుల్. మళ్ళీ దాన్ని మించిన వర్డ్ అనేది ఉండదు. అలాంటప్పుడు వెరీని వాడడం అనేది ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఎర్రర్ అవుతుంది. సో మనం యూజ్ చేయకూడదు. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ గాని, యూనిక్ కానీ, ఇంపాసిబుల్ గాని ఏమంటాం వాటిని? అబ్సల్యూట్ అడ్జెక్టివ్స్ లేదా సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అనొచ్చు. రైట్. సో అది వచ్చిన తర్వాత మళ్ళీ దానికి మోస్ట్ గాని, ఈఎస్టీ గాని, రైట్, వెరీ గాని ఇలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు నైన్త్ వన్. సో నైన్త్ వన్ ఏమిచ్చాడు మనకి? హీ ఈస్ జూనియర్ దాన్ మీ అన్నాడు. ఏమన్నాడు? హీ ఈస్ జూనియర్ దాన్ మీ. సో జూనియర్ దాన్ మీ అంటే ఏంటి ఇక్కడ? రైట్. జూనియర్ ఏంటి యాక్చువల్‌గా అంటే చిన్నవాడు అంటాం. జూనియర్ అంటే ఏంటి ఇక్కడ? చిన్నవాడు. నాకంటే చిన్నవాడు. సో దీని మీనింగ్ ఏంటి? అతడు నా జూనియర్ అనగానే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా అతడు సీనియర్ అయిపోతాడు. హీ ఏమవుతాడు ఇక్కడ? సీనియర్ అయిపోతాడు. సో ఇతడు జూనియర్, ఇతడు సీనియర్. ఈ వర్డ్స్ ఏంటి? ఈ వర్డ్స్ ఆల్రెడీ ఈ అబ్సల్యూట్ అడ్జెక్టివ్స్ లాగానే వీటిని కంపారిటివ్ అడ్జెక్టివ్ వర్డ్స్ అంటాం. ఏమంటాం మనం? కంపారిటివ్ అడ్జెక్టివ్ వర్డ్స్. అంటే ఈ వర్డ్స్‌ని లాటిన్ నుండి తీసుకోవడం జరిగింది. దేని నుంచి? లాటిన్ నుంచి. జూనియర్ గాని, ఇన్ఫీరియర్ గాని, సుపీరియర్ గాని, రైట్, ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. రైట్. ప్రిఫర్ గాని, ఇవన్నీ కంపారిటివ్ ఫార్మ్‌లోనే ఉంటాయి ఆల్రెడీ. ఏ ఫార్మ్‌లో ఉంటాయి? కంపారిటివ్ ఫార్మ్‌లో. సో ఆల్రెడీ వన్స్ కంపారిటివ్ ఫార్మ్‌లో వచ్చాక మళ్ళీ వాటిని రైట్ మోర్ అనేది యాడ్ చేయడం గాని, మళ్ళీ ఈఆర్ యాడ్ చేయడం గాని ఉండకూడదు. రైట్. ఆల్రెడీ ఇవి కంపారిటివ్ ఫార్మ్‌లో ఉన్నాయి కాబట్టి సో మనం దానికి ఎలాంటి మోర్ కానీ, ఈఆర్ కానీ యాడ్ చేయకూడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి? ఇక్కడ దాని తర్వాత థాన్ అని వాడకూడదు. టు అనాలి. ఏమనాలి? టు అనాలి. టు అనే ప్రిపోజిషన్‌ని యాడ్ చేయాలి. హి ఈస్ జూనియర్ టు మీ. ఇప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 10th వన్. హిస్ వర్క్ ఈస్ ఇన్ఫీరియర్ దాన్ మైన్. మళ్ళీ చూడండి, ఇన్ఫీరియర్ అన్నాడు. ఇన్ఫీరియర్ అంటే ఏంటి? మళ్ళీ ఇది కంపారిటివ్ ఫార్మ్. సో ఎర్రర్ ఎక్కడ ఉంది? దాన్. సో దాన్ని తీసేసి టు రాయాలి. హిస్ వర్క్ ఈస్ ఇన్ఫీరియర్ టు మైన్. అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్. 11th వన్ ఏమి ఇచ్చాడు? ది క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ బెటర్ దాన్ చెన్నై. ఏమన్నాడు ఇక్కడ? క్లైమేట్ ని కంపేర్ చేస్తున్నాడు. క్లైమేట్ ని దేంతో కంపేర్ చేస్తున్నాడు? హైదరాబాద్ మరియు చెన్నై. హైదరాబాద్ మరియు చెన్నైతో కంపేర్ చేస్తున్నాడు. సో కంపేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ బెటర్ దాన్ చెన్నై అంటే అది రాంగ్ అవుతుంది. రైట్. సో అలాంటప్పుడు ఏం చేయాలి ఇక్కడ? దట్ ఆఫ్ అనాలి. ఏమనాలి? దట్ ఆఫ్ అంటే హైదరాబాద్ యొక్క క్లైమేట్ వాతావరణం ఏదైతే ఉందో దేనికంటే బెటర్‌గా ఉంది? దట్ ఆఫ్ చెన్నై అంటే చెన్నై యొక్క క్లైమేట్‌తో. రైట్. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ బెటర్ దాన్
ద క్లైమేట్ ఆఫ్ చెన్నై అనాలి. బెటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ చెన్నై. రైట్. అలా అన్నా కరెక్ట్ అవుతుంది. బట్ ఏమవుతుంది ఇక్కడ మనం ప్రొనౌన్ ని రిపీట్ చేసినట్టు అవుతుంది కాబట్టి రైట్. సో ఇక్కడ ఉన్న ఈ క్లైమేట్ అనే వర్డ్ ఏదైతుందో దాన్ని రిపీట్ చేసినట్టు అవుతుంది కాబట్టి సో దానికి బదులుగా మనం ఏం చేస్తాం? దట్ ఆఫ్ అంటాం. రైట్. ఏమంటాం? దట్ ఆఫ్ చెన్నై అంటే చెన్నై యొక్క వాతావరణం. రైట్. దట్ ఆఫ్ చెన్నై అంటే ఈ క్లైమేట్ మరియు ఈ దట్ ఆఫ్ చెన్నై అంటే చెన్నై యొక్క క్లైమేట్ అవుతుంది. రైట్. కమింగ్ టు 12th వన్. ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ లార్జర్ దాన్ చైనా. ఏమిచ్చాడు మళ్ళీ ఇక్కడ? పాపులేషన్ జనాభాని కంపేర్ చేస్తున్నాడు. దేని యొక్క జనాభాని? ఇండియా యొక్క జనాభాని. దేంతో కంపేర్ చేస్తున్నాడు? చైనాతో. లార్జర్ దాన్ చైనా అంటున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ 2 కంట్రీస్ కంపారిజన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? 2 కంట్రీస్ యొక్క కంపారిజన్ జరుగుతుంది కాబట్టి ఏమనాలి మనం ఇక్కడ? దట్ ఆఫ్ చైనా అనాలి. ఏమనాలి? దట్ ఆఫ్ చైనా. ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ లార్జర్ దాన్ చైనా. రైట్. లార్జర్ దాన్ దట్ ఆఫ్ చైనా అనాలి. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. రైట్. కమింగ్ టు 13th వన్. ద రోడ్స్ ఆఫ్ ముంబై ఆర్ వైడర్ దాన్ ఢిల్లీ. సో ఇక్కడ చూడండి మళ్ళీ సెంటెన్స్ ఏమిచ్చాడు? ద రోడ్స్ ఆఫ్ ముంబై. సో ద రోడ్స్ ఆఫ్ ముంబై అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఇది రోడ్స్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉంది. ఎలా ఉంది? ప్లూరల్ ఫామ్ అంటే బహువచనంలో ఉంది. సో దేన్ని కంపేర్ చేస్తున్నాడు? ముంబై యొక్క రోడ్లని కంపేర్ చేస్తున్నాడు. సో ముంబై యొక్క రోడ్లు మరియు దేని యొక్క రోడ్లు? ఢిల్లీ యొక్క రోడ్లను కంపేర్ చేస్తున్నాడు. సో కంపేర్ చేస్తున్నప్పుడు ద రోడ్స్ ఆఫ్ ముంబై ఆర్ వైడర్ దాన్ ద రోడ్స్ ఆఫ్ ఢిల్లీ అంటే కరెక్ట్ అవుతుంది. బట్ అలా అన్నాడా అంటే ఇక్కడ అనలేదు. ద రోడ్స్ ఆఫ్ ఢిల్లీ అనలేదు. సో అననప్పుడు ఏమవుతుంది? మళ్ళీ దట్ ఆఫ్ రాస్తామా అంటే రాయకూడదు. దట్ ఆఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? గుర్తుపెట్టుకోండి. దట్ ఆఫ్ అనేది సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మాత్రమే. రైట్. సో రోడ్స్ అనేది ఇక్కడ ప్లూరల్ కాబట్టి దోస్ ఆఫ్ అనాలి. ఏమనాలి? దోస్ ఆఫ్ ఢిల్లీ. ద రోడ్స్ ఆఫ్ ముంబై ఆర్ వైడర్ దాన్ దోస్ ఆఫ్ ఢిల్లీ. ఎందుకు అంటే దోస్ ఆఫ్ అనేది దేనికి? అంటే రోడ్లు అనేది ప్లూరల్ కాబట్టి సో అందువల్ల మనం దోస్ ఆఫ్ అనేది వాడుతున్నాము. కమింగ్ టు 14th వన్. ద బిల్డింగ్స్ ఆఫ్ దిస్ సిటీ ఆర్ టాలర్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ. సో ఏమిచ్చారు మనకి ఇక్కడ? బిల్డింగ్స్ అన్నాడు. బిల్డింగ్స్ అంటే ఏంటి ఇక్కడ? ప్లూరల్ బహువచనం. దేని యొక్క? సిటీ యొక్క బిల్డింగ్ ఎలా ఉన్నాయట? టాలర్. రైట్. ఈ కంపారిటివ్ డిగ్రీలో ఉంది. టాలర్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ అన్నాడు. దట్ ఆఫ్ ఢిల్లీ. సో ఢిల్లీ అంటే సిటీ యొక్క బిల్డింగ్స్ దేంతో కంపేర్ చేస్తున్నాడు? ఢిల్లీతో కంపేర్ చేస్తున్నాడు. అలా చేస్తే అది రాంగ్ అవుతుంది. సో దేంతో కంపేర్ చేయాలి? ద బిల్డింగ్స్ ఆఫ్ దిస్ సిటీ ఆర్ టాలర్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ కాదు. రైట్. అంటే దట్ ఆఫ్ ఢిల్లీ అంటే ఒక బిల్డింగ్ తోటే అవుతుంది. ఇక్కడ ఢిల్లీ యొక్క ఒక బిల్డింగ్ తో అవుతుంది. సింగులర్ అవుతుంది. అలా కాకుండా దోస్ ఆఫ్ అనాలి. దోస్ ఆఫ్ అంటే ప్లూరల్ అవుతుంది. అంటే ఢిల్లీ యొక్క బిల్డింగ్స్ తో అవుతుంది. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో దట్ ఆఫ్ అనేది సింగులర్. దోస్ ఆఫ్ అనేది ప్లూరల్. దోస్ అనేది దేనికి సంబంధించింది అంటే బిల్డింగ్స్ సంబంధించింది. కమింగ్ టు 15th వన్. దిస్ బుక్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ దాన్ దట్. సో మనకి దేన్ని కంపేర్ చేస్తున్నాడు? దిస్ బుక్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. మోర్ అనేది అంటే ఏంటి? కంపారిటివ్ లో ఉంది. సో మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ అంటున్నాడు. రైట్. అండ్ దాన్ దట్ అన్నాడు. ఏమన్నాడు? దాన్ దట్. సో ఇది కరెక్టేనా అంటే సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ ఉందో చూద్దాం చూడండి. దిస్ బుక్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ అన్నాడు. ఈజీ అంటే ఏమవుతుంది? అది రాంగ్ అవుతుంది. ఈజియర్ అనాలి. ఏమనాలి? ఈజియర్ అంటేనే ఈఆర్ యాడ్ చేయడం వల్ల అప్పుడు అది కంపారిటివ్ లో ఫామ్ లోకి మారుతుంది. ఎందుకంటే ఇక్కడ మోర్ ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ కూడా కంపారిటివ్ డిగ్రీలోనే ఉండాలి. సో కంపారిటివ్ డిగ్రీలో ఈజీ అనేది వన్ సిలబుల్ అడ్జెక్టివ్ కాబట్టి వర్డ్ కాబట్టి దానికి ఎలాంటి మోర్ గానీ మోస్ట్ గానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయాలి? రైట్. ఐఈఆర్ని యాడ్ చేయాలి లేదా సూపర్లేటివ్లో అయితే ఈఎస్టీని యాడ్ చేయాలి. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. సో ఇందులో మనం దేని గురించి డిస్కస్ చేసాం యాక్చువల్గా? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో రైట్ ఫస్ట్ స్లైడ్ ని చూసినట్టయితే డబుల్ కంపారిజన్. రైట్. అంటే డబుల్ అడ్జెక్టివ్స్ రావడం. ఆ డబుల్ అడ్జెక్టివ్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? లాటిన్ అడ్జెక్టివ్స్ లైక్ జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్. రైట్. ఇలాంటి లాటిన్ అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో రైట్ అవి వచ్చినప్పుడు ఏం వాడాలి? దాన్ వాడకుండా ని వాడాలి. అది గుర్తుపెట్టుకోండి. సో టూ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. రైట్. ఆ తర్వాత మనకి సిటీస్ కానీ రైట్ ఏదైనా థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఏది కంపేర్ చేసినా కూడా ఒకవేళ అది సింగులర్ అయితే ఏమవుతుంది అంటే దాట్ ఆఫ్ అనాలి. ఏమనాలి? దాట్ ఆఫ్. అదే ప్లూరల్ అయితే
దోస్ ఆఫ్ ఏమనాలి? దోస్ ఆఫ్. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది? డబుల్ అడ్జెక్టివ్స్ ఇస్తాడు. ఏమిస్తాడు? డబుల్ అడ్జెక్టివ్స్. సో, డబుల్ అడ్జెక్టివ్స్ ఇచ్చినప్పుడు ఆ అడ్జెక్టివ్స్ అనేవి సూటబుల్ ఫార్మ్‌లో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ కంపారిటివ్ డిగ్రీలో అడిగినట్టయితే 2 కంపారిటివ్ ఫార్మ్‌లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. లేదా సూపర్లేటివ్‌లో ఇచ్చినట్టయితే రైట్. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? ఒకటి కంపారిటివ్‌లో ఇస్తాడు. ఒకటి సూపర్లేటివ్‌లో ఇస్తాడు. సో, సెంటెన్స్‌ని అర్థం చేసుకొని సూటబుల్‌గా 2 కంపారిటివ్ అయితే 2 కంపారిటివ్‌లోకి, 2 సూపర్లేటివ్ అయితే 2 సూపర్లేటివ్‌లోకి చేంజ్ చేయాలి. రైట్. అప్పుడు మనం మిస్టేక్స్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయగలుగుతాం. So this is about today's session. Thank you. Thank you for watching.